క్రైస్తలో దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట కదా. మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఎట్లాంటివి ఎదురవుతాయో, ఎట్లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో, ఎట్లాంటి స్థితిగతులు మనకు ఎదురొస్తాయో మనకు తెలియదు. అందును బట్టి ప్రభువా నీ నామమును బట్టి నన్ను నడిపించుమని భక్తుడు కోరుతూ వస్తున్నాడు. అదేవిధంగా మనం నడిచే మార్గంలో, మనం నడిచే జీవిత యాత్రలో మనకి తెలియకుండానే అనేకమైనటువంటి తప్పుడు మార్గంలోకి, త్రోవ తప్పినటువంటి మార్గంలోకి వెళ్ళిపోయి దాని ద్వారా మనం నష్టపోతాం. దాని ద్వారా మనం ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాం. అయితే ప్రభు తన నామమును ఎరిగిన వారందరినీ నడిపించడానికి కొన్ని మార్గాలు సిద్ధపరిచినాడు. అందులో మొదటిగా మార్గం ఏమిటంటే, ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనం ప్రకారం సరైన మార్గంలో ఆయన మనం నడిపించాలని కోరుకుంటున్నాడు. ఎంతో గొప్ప విషయం కదా. మనం నడిచే మార్గము చెడ్డది. మనం జీవితంలో లేదా మన జీవిత యాత్రలో మనం వెళ్ళాలనుకునే మార్గము ఎంతో భయంకరమైనది. అందును బట్టి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటి అంటే, సరైన మార్గంలోకి మనం నడిపించాలి. ఈ లోకంలో ఎన్నో చెడ్డ మార్గాలు ఉన్నాయి. అయితే దేవుడు మాత్రం ఆ మార్గములన్నిటిలో నుండి మనల్ని సరైన మార్గంలోకి నడిపించాలని కోరుతున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో మెల్లగా నడిపించును అనేటువంటి మార్గాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించడమే కాదు, మెల్లగా నడిపిస్తాడంట. ఎంతో గొప్ప మాట కదా. మెల్లగా నడిపించడం అంటే పడిపోకుండా, చెదిరిపోకుండా, పడిపోయే సంగతులు లేదా త్రొట్టిల్లిపోయేటువంటి సంగతులు, అట్లాంటి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, అట్లాంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం తొందరపాటి నిర్ణయాల వల్ల గబగబా బండి తోలడం లేదా ఏవో ఒక విషయంలో తొందరపాటి నిర్ణయాలు తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా చేసేసి నష్టపోయే వారంతా ఉంటారు. అయితే దేవుడు నడిపించే మార్గము మనల్ని మెల్లగా నడిపిస్తాడంట. అంతేకాదు, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో చక్కగా నడిపించినటువంటి మాట మనం చూస్తూ వస్తున్నాం. నిజమే, మన కడుపును పెట్టినటువంటి బిడ్డల్ని మనం చక్కగా నడిపించాలని, వాళ్ళు చక్కగా నడవాలని ఎట్లయితే కోరుకుంటామో, దేవుడు కూడా తన నమ్మిన వారందరినీ కూడా, తన నామమును నమ్మిన వారందరినీ బట్టి ఆయన చక్కగా నడిపించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 53వ వచనంలో సురక్షితంగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, మనం నడిచేటువంటి మార్గం సురక్షితం లేని, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిలో నుండి మనల్ని దేవుడు సురక్షితంగా నడిపించాలని కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారంలో యథార్థ మార్గంలో ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఈ లోకం దుర్మార్గమైనటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి మార్గములు భయంకరమైనవి. అయితే దేవుడు యథార్థమైన మార్గంలో మనం నడిపించాలని కోరుకుంటున్నాడు. తర్వాత మనం చూస్తే నిర్గమాకాండము లేదా కీర్తన గ్రంథము 48వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనల్ని ఎక్కడి వరకు నడిపిస్తాడో తెలుసా? మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎంతో గొప్ప శ్రేష్టమైనది కదా. సరైన మార్గంలో మెల్లగా మనల్ని చక్కగా, సురక్షితంగా, యథార్థంగా ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, మరణం వరకు మనల్ని నడిపించాలని. ఇంకా చివరిగా నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం ప్రకారం యెహోవా త్రోవలో నడిపించు. ఆయన ఎన్నిక చేసినటువంటి త్రోవ ఒకవేళ తప్పిపోయినప్పటికీ దేవుడు మరలా సరిచేసి ఆయన నిర్ణయించిన మార్గం, యెహోవా నిర్ణయించినటువంటి త్రోవలో ఆయన మనం నడిపించడం. ఇది నాన్న దేవుని నమ్ము, దేవుని విశ్వాసం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా దేవ, ఎవరైతే ఈ మార్గం కోసం ప్రభా చెదిరిపోయినటువంటి వారు, ప్రభా నడక సరిగ్గా లేనటువంటి వారు, వారి జీవితంలో వారు నడవలేకపోతున్నారో, అలసిపోయి ఓడిపోయినారు, అట్లాంటి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మాకు సహాయపడు, కృప చూపించు. మంచి మార్గంలో మేము నడవడానికి సహాయం, నేను సిద్ధపరిచిన మార్గంలో మమ్మల్ని నడిపించడానికి కృప చూపించమనుకో. మీ ఏడంతల నడిపింపుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. నీకే మహిమ, ఘనత, ప్రభంలో అర్పించుకుంటున్నాం. మేము ప్రభా మీ మార్గంలో నీవు మాతో ఉండి నడిపిస్తే మేము పడిపోం ప్రభా, మేము చెదిరిపోం ప్రభా. మాకు సహాయపడు, కృప చూపించమని యేసు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.